మంత్రి ఈయన తెలియదు, పొలంలో ఉన్నాడైనా. పొలం నుండి మన ఏమంటాడు, పెద్ద కుమారుడు వస్తారు కదా, వాళ్ళ పొలం నుండి వచ్చు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములు నాట్యములను జరుగుట విని ఈయన లోకంలో ఉండి జీవించి పొట్టు తినేటువంటి మతుకొచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి ఏమంటున్నాడు, నాట్యం ఆడేతోడని పిలిచినాడు. ఏమ్మా నాట్యం ఆడుతున్నప్పుడు ఒకరు దాసుడు పిలిచినాడు. ఎవరో పెద్ద కుమారుడు పిలిచినాడు. ఒకరిని పిలిచినాడు రాని. పిలిచినప్పుడు వాళ్ళని అడిగినాడు అన్నమాట, ఏమి ఈ బ్యాండ్ సెట్లు, ఈ వాద్యాలు ఏమి అని ఈయన అడిగినాడు. వాళ్ళలో ఒకటి తిరిగి ఏమంటున్నాడు, చదవండి. పిలిచి జరుగుట విని దాసులో ఒకటి పిలిచి ఇవి ఏమిటి అడగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు. తండ్రి వినప్పుడు నీ తండ్రి దగ్గరికి నీ తమ్ముడు వచ్చినాడు అని పెద్ద కుమారుడు చెప్తున్నాడు. మరి మన యాత్రమార్గం విన్నాము, ఎవరికి స్వార్థ చెప్తున్నాము. ఎవరినైనా తండ్రి ఈ రాజ్యము అర్థమైపోతుంది నైనా, పరలోక రాజ్యం సమీపం ఉంది నైనా, మీరు యేసు ప్రభువుని నమ్ముకోలేని ఒక్కసారైనా దేవుని సన్నిధిలో మొదలుపెట్టి ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారైనా ఈయనకేమో అసూయ వచ్చింది, నా తమ్ముడు యేసులతో ఇన్ని చేసినాడే అని ఆయన వచ్చి పిలిచినాడు. రా అని పిలిచి మనోడుగా ఏమన్నాడు, చదవడం మీరు చదువుకున్నారు ఏందో నాకు అర్థం కాలే అన్నాడు. అతను ఎంతో సురక్షితంగా వచ్చి నందున నీ తండ్రి కొవ్విన పశువును వధించదు, వచ్చేదాకా నీ తండ్రి కొవ్వును పశువును వధించినాడు నీ తమ్మునికి అని మా దాసుడు పిలిచి అడుగుతున్నాడు, చెప్తున్నాడు ఆయన పెద్ద కుమారుడు. పెడుతూ ఏమంటున్నాడు చూడండి, నీ తండ్రి కొవ్విన పశువు వధించదు. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాడు. ఏమన్నాడమ్మా, మనలో కోపం ఉందా? మనలో కోపం ఉందా? 10 నిమిషాలు మనలో కోపం ఉందా? కోపపడి వెళ్ళలేదే, వెళ్ళాడుందా మేడ? కోపపడి చదవడం, వాక్యం చదవాలని మీకు చెప్తున్నామా? నేను చదువుతా. అయిపోయింది. కోపపడి ఎందుకు వెళ్ళలేకపోయినాడు? ఈయన అసూయ ఉన్నాడు, లోపలికి రమ్మని వెళ్ళలేకపోయినాడు. ఈయన తమ్ముడు వచ్చినాడని ఈయన కోపపడినాడు. మీరు బాగా చదవాలమ్మా, చదివితే మీకు చెప్పేది అదే, పులిమా చదవండి నేను 10 సార్లు రమ్మని చెప్తాను. నేను కూడా మీకు చదవాలని చెప్తాను. నా గొప్పతనమే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్పవాడు. ఆ గొప్పతనమే మనకు దేవుడు మనకు ఇచ్చిన గొప్పతనం. అది మా ఇప్పుడు లోపలికి పిలిచి రమ్మని పిలిచినాడు. బతిమాలుకున్నాడు. దాని లోపలికి రాని తల్లి బతిమాడు, నిన్ను నన్ను బతిమాడుకునేటువంటి కృపను ఇచ్చినాడమ్మా మన దేవుడు ఇచ్చినాడు. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ళ నుండి నిన్ను ప్రేమించుచున్నానే, నీ ఆజ్ఞలు ఎన్నడూ నిన్ను మీరలేదే. ఏమ్మా తండ్రి, నీ ఆజ్ఞలను ఇన్ని ఏళ్ళ నుండి నేను అనుసరించి ఉన్నానేది దగ్గర నాయన, నీ ఆజ్ఞలు నేను ఒక్కటి కూడా నేను మీరలేదే. ఇదిగో నీ తమ్ముడు వేసలో పాడు చేసినటువంటి ఆయనను నువ్వు ప్రేమించి నువ్వు ఇదను నువ్వు చేసుకొని వస్తున్నావే, ఆయన మాట ఉల్లంఘించు, ఈయన నా మాట ఉల్లంఘించినవే, ఈయన మాట వినేవేది ఈయనలో అనుకుంటున్నాడు మనోడు. పెద్ద కుమారుడు
మనం అలాంటి విశ్వాసంలో ఉంటే మనం దేవుని రాజ్యంలో అర్హులం కాము. దేవుని మాట ఉంటే ఖచ్చితంగా జీవిస్తే, ఆయనలో మంచి ఆజ్ఞలు కలిగిన మాటలు మన హృదయంలో ఉంటే, దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తే, మన తండ్రి ఏమైనా చేయగలిగినటువంటి మన పరలోకపు తండ్రి. అలాంటి ఈరోజు ఉన్నటువంటి విశ్వాసం కోపపడకూడదు. మన కోపము సంశయములను మనం దూరపరచుకోవాలి. దూరపరచుకున్నప్పుడే దేవుడు మనకు అలాంటి మనసు హృదయమును మనకు కలగజేస్తాడు. తీసుకొచ్చి ఏమంటారు, అందుకు అతడు తన తండ్రి, ఇదిగో ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానే, నీ ఆజ్ఞ ఈ నేల నుండి మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేకపిల్ల నేను ఇవ్వలేదే, నాకు ఒక్క మేకపిల్ల కూడా నాకు వధించలేదే అని ఈయన అడుగుతున్నాడు. పెద్ద కుమారుడు, తండ్రిని, ఈ నెల నుండి దగ్గర ఉన్నానే, నాకు ఒక్క మేకపిల్లను తెచ్చి నాకు వదిలించలేదే, ఇన్ని దుర్వ్యాపారం చేసినటువంటి వాడికే ఇన్ని చేసినావే, నేను ఏం చేసినా కోపం వచ్చిన పనుడికి. మరి దీని పరిస్థితి ఏం చేయాలి? మనం దేవుని దగ్గర మనం ఎంతైనా కానీ అత్యధికంగా నమ్మకంగా మన బ్రతుకులో సమర్పణలో ఉంచుకుంటే దేవుని మాట ఎన్నడూ మనం తప్పకుండా ఉంటే అసూయ లేకుండా, సంశయం లేకుండా, కోపపడకుండా, శాంతము సమాధానం కలిగి సంతోషంగా వెళుతాం. లేకపోవడం కాదు. అయితే నీ ఆస్తి వేసలతో తిని వేసిన ఈ కుమారుడు రాగానే వీరి కొరకు ప్రవీణ కోసం వధించువని చెప్పాను. ఈ వేసలతో చేసినటువంటి ఈయనను వచ్చినటువంటి తెచ్చి వధించి చేసి నాకు ఎన్నడూ చేయలేదని నేను బాధపడుతున్నాను. కుమారుడా, నాతో కూడా ఉన్నావు అంటున్నాడు. బతిమాలనుకుంటున్నాడు పెద్ద కుమారుడు. బతిమాలపడి ఏమంటున్నాడు చూడండి, ఇవన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికను, చనిపోయి దొరికినని అతనికి వచ్చి మనము సంతోషపడు. ఎదుగునైనా నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు. మన రెండోసార్లు చెప్తాడు, నువ్వు నాతోనే ఉన్నావు కదా అని దేవుడు. మనం కూడా సంతోషపడతాం, మన తండ్రి దగ్గర సంతోషపడతాం, సమాధానం పడతాం. ఆయన ఆపదలో ఉన్నాడు, మన వ్యవస్థలో ఉన్నాడు, ఆశీర్వాదం. నీవు నేను ఆపదలో ఉన్నటువంటి మన బ్రతుకులను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్పించేటువంటి నాదుడు మన తండ్రి, పరలోకపు తండ్రి. అందుకన్నాడు కదా, ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చిత్తనే ప్రభువా, జరిగేది నీ చిత్తనే. అపాయంలో ఉన్నటువంటి మన పరమ తండ్రి నిన్ను నన్ను తప్పించడానికి నాడు ఇదిగో నీ మందిరంలో ఉంచడానికి తీసుకొచ్చాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన ధన్యులుగా ఉండడానికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఇలా చేశారు. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సమయంలో ఆయన బిడ్డలంగా, ఆయన నిత్యాలంగా, అమూల్యమైనటువంటి ఖరీదైన మనం ఇచ్చినటువంటి మనం ఎంతో ధన్యులం. ఆ ధన్యతలో నీవు నేను పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉన్నాను. దేవుని పొరపాటు క్షమించు.